For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా మేడం, ఎక్కువగా అందరూ ఏజ్ తో సంబంధం లేకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం? లైక్ ఎక్కువ బయట ఫుడ్ కానీ లేదా జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా? ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది లైక్ ఎక్కువ పెద్దవాళ్ళలో చూస్తాము. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే బాడీలో హీట్ ఎక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. సో వాటి వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటి అని అంటే పులుపు అసలు యాక్సెప్ట్ చేయలేరు. లైక్ టొమాటో, లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా కానీ లైక్ ఆరెంజ్, లెమన్ ఇవన్నీ కూడా వాళ్ళు కొంతమంది అసలు తినరు. లైక్ ఎప్పుడు ఆలు ఫ్రై అని ఏదో ఒక ఫ్రై ఐటమ్స్ తింటారు చక్కగా. ఏదో మళ్ళీ గడ్డ పెరుగు వేసుకొని తింటారు. ఇంకా వాళ్ళ మీల్ అనేది క్లోజ్ చేసేస్తారు. బట్ ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి డైజెషన్ కరెక్ట్ గా ఉండాలి అంటే పులుపు అనేది మనం ఎప్పుడు మన శరీరానికి ఇస్తూ ఉండాలి. లైక్ విటమిన్ సి ఎప్పుడు మనకి కావాలి అంటే మనం పులుపుని ఇస్తూ ఉండాలి. లైక్ ఆ పులుపు ఏంటి అంటే లెమన్ లో ఉంటది, మనకి చింతపండులో కూడా ఉంటది. సో ఇలా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్ వస్తుంది. అండ్ కొంతమంది ఏంటి అని అంటే టైం టు టైం తినరు. టైం టు టైం తినకుండా లైక్ ఎప్పుడో ఈ రోజుల్లో ఏంటంటే గజిబిజి జీవితాలు ఇప్పుడున్న కాలంలో. సో ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు టైంకి తినకుండా ఎప్పుడో ఒకసారి తినేస్తారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 12కి చేస్తారు అండ్ లంచ్ వచ్చేసి ఈవినింగ్ 4కి 5కి అలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి బాడీలో ఈ గ్యాస్ట్రిక్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ మన బాడీలో మనకి పనిచేసే ఏవైతే ఉంటాయో సెల్స్ కానీ హార్మోన్స్ ఇవన్నీ కూడా వాటి సిస్టమ్ అనేది కొంచెం దారి తప్పుతుంది. అలాంటప్పుడు కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. ఇవి మెయిన్ రీజన్స్ కాన్స్టిపేషన్ కి. ఓకే, మరి మనకి కాన్స్టిపేషన్ పూర్తిగా క్యూర్ అంటూ అవ్వదు కానీ కంట్రోల్ అయితే మనం ఉంచగలం కదా మేడం? కాన్స్టిపేషన్ పూర్తిగా క్యూర్ అవుతుంది. ఓకే, సో దానికి ఏంటి అని అంటే మన రెగ్యులర్ లైఫ్ లో లైక్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఈ కలియుగంలో వెనకటి రోజుల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఈ డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేవు. చక్కగా తినేవాళ్ళు, తిన్నది అరిగే వరకు వర్క్ చేసేవాళ్ళు. అండ్ దానికి తోడు కూడా అంతా కూడా ఇప్పుడు న్యాచురల్ ఫుడ్స్. ఇప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ మైదా వాడతారు. సో ఈ మైదా వాడడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండింది. ఈ మైదా వాడడం వల్ల ఏమవుద్ది అంటే అదంతా పేరుకుపోయి బయటకు వచ్చేదాన్ని ఫ్రీగా రానివ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటది. అండ్ దానివల్ల వీళ్ళకి స్టమక్ పెయిన్ రావడం అండ్ లోపలే సమ్ మదర్ బ్యాక్టీరియా అనేది గూడులా కట్టుకొని ఇన్ఫెక్షన్స్ రావడం అలా అవుతుంది. అండ్ లివర్ ప్రాబ్లం కూడా వస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కనుక ఉంటే. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు మనకి ఈ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటది. సో బట్ కానీ ఇలా ఇది మనకి కరెక్ట్ గా లేకపోతే సో అదంతా కూడా మనకి లైక్ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చేస్తాయి, పీసీఓస్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవి మెయిన్ రీజన్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ దీనికి నేను ఒక చూర్ణం చెప్తాను ఆయుర్వేదంలో. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఉదయం వాడితే చాలు. ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళైతే 2 పూట్ల వాడాలి. బట్ పర్లేదు కొంచెం తక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు 1 పూట వాడితే చాలు. ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలు ఈ చూర్ణాన్ని. సో ఇది ఎలా అంటే లైక్ మనం కరక్కాయ ఉంది కదా, సో ఈ కరక్కాయ కన్నా కూడా మీకు త్రిఫలా చూర్ణం ఐడియా ఉంది కదా. మన ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణం అంటే త్రిమూర్తులు అని అర్థం. సో ఈ త్రిఫలా చూర్ణంలో తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 కలిపిన ఒక పౌడర్ ఉంటది. దీన్ని త్రిఫలా చూర్ణం అని అంటారు. ఈ త్రిఫలా చూర్ణాన్ని ఉదయాన్నే పరగడుపున ఒక పెద్ద స్పూన్ ఉంటది కదా, ఆ స్పూన్ ఒక 1/2 లీటర్ వాటర్ లో వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ ని తాగితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ఇది ఒకటి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మిరియాల ఐడియా ఉంటాయి కదా మనకి ఇంట్లో. మిరియాల పౌడర్ ఒక చిటికెడు అండ్ దాంతో పాటు మనకి ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయల పౌడర్ ఒక చిన్న టేబుల్ స్పూను,
చిన్న అల్లం ముక్క జింజర్, చిన్న అల్లం ముక్క వేసేసుకొని అల్లం ముక్కని కచ్చపచ్చగా కొంచెం దంచి వేసేసి మొత్తాన్ని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసేసి ఆ ఏదైతే ఉంటుందో ఆ కషాయాన్ని 3 పూట్ల 3 గ్లాసులు లైక్ ఒక 200 ml అలా 3 పూట్ల కనుక తాగినట్లయితే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది, మొత్తం క్లియర్ అవుతుంది. అండ్ దానితో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా బర్న్ అవుతుంది. సో ఇది మల్టీపర్పస్. సో ఈ 2 కషాయాలను వాడితే చాలు, ఎలాంటి వాళ్ళకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ అవుతుంది.